హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, మా చిన్నోడికి వ్యాక్సిన్ అయితే ఇచ్చానని చెప్పాను కదా. అయితే యాక్చువల్లీ మేము అక్కడే హాస్పిటల్లోనే రికార్డ్ చేశానమాట. కానీ తనైతే అసలు వద్దు, రికార్డ్ చేయొద్దు అని చెప్పారు. అంటే స్టార్టింగ్ మాకు తెలియదు ఇలా రికార్డ్ చేయకూడదు అని చెప్పేసి. కానీ నాకు కొంచెం మేము చూసుకోవడానికి కూడా ఉండాలి కదా అని చెప్పేసి అయితే రికార్డ్ అయితే చేశాను. కానీ నేను ఫస్ట్ టైం ఇలా కూర్చోవడం, ఇదైతే మా చిన్నోడికి థర్డ్ వ్యాక్సిన్ అనమాట. ఫస్ట్ సెకండ్ వ్యాక్సిన్కి అయితే నేను అస్సలు ఇలా కూర్చోలేకపోయాను. మా చిన్నోడు వేడిస్తే నేనైతే అస్సలు తట్టుకునేదాన్నే కాదు. చాలా ఏడ్చేసేదాన్ని. వాడికంటే ఎక్కువ నేనే ఏడ్చేదాన్ని అనమాట. మా మమ్మీయే కూర్చునేవాళ్ళు, మా మమ్మీయే పట్టుకునేది. కానీ ఈసారి నేనే ధైర్యం చేయాలి. ఎందుకంటే ఎవ్రీ టైం మా మమ్మీ ఉండాలి అంటే కూడా కుదరదు కదా. సో నేనే ధైర్యం తెచ్చుకొని కూర్చోవాలి అని చెప్పేసి అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా కూర్చొని మా చిన్నాన్ని అయితే ఎత్తుకున్నాను. ఇంకా అమ్మో, ఇన్ని వ్యాక్సిన్స్ అసలు మా అప్పుడైతే ఉన్నాయా అని అయితే ఒక డౌట్ అనమాట. మీ అప్పుడు కూడా ఉన్నాయా? మీకు ఏమైనా తెలుసుంటే మాత్రం కమెంట్ అయితే చేయండి. మా మమ్మీ అయితే అసలు మా అప్పుడు మేము పుట్టినప్పటికైతే ఇన్ని వ్యాక్సిన్స్ అయితే లేవు. జస్ట్ ఏదో పోలియో అయితే వేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడైతే ఎవ్రీ మంత్ ఇలా వామ్మో, ఈ ఇంజెక్షన్స్ ఇస్తుంటే మా చిన్నోడు ఏడవడము, అసలు ఇది తట్టుకోలేకపోతున్నాం. అసలు ఈవినింగ్ కూడా అసలు ఒక డే అంతా 24 hours ఈ పెయిన్ అనేది ఉంటే చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటున్నారు అసలు నాకైతే అర్థమే కావట్లేదు. మా చిన్నోడైతే బాగా ఏడ్చేస్తాడు. చూడండి, ఇది నైట్లో ఎలా అయితే ఏడుస్తున్నాడు. ఈవినింగ్ మార్నింగ్ మంచిగానే ఉన్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు అనుకున్నాను. కానీ చూడండి, చాలా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే ఏడుస్తున్నాడు. నార్మల్ ఉన్నాడు అన్నది. ఇప్పుడు థర్డ్ వ్యాక్సిన్ పొద్దున్న మంచిగా ఉంది కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి మనం తెలుసుకోవచ్చు ఎట్లా. నేనైతే నవ్వుతున్నా, నాకైతే మస్తు నవ్వు వస్తుంది. ఇక నవ్వుకోరమ్మా, నవ్వుకున్న వాళ్ళే పల్లి నవ్వుకున్న వాళ్ళే పల్లి అయితే స్టార్ట్ అయినప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇట్లా చేస్తుండు గైస్. ఎందుకంటే ఇది వ్యాక్సిన్ కదా, ఇక ఇక్కడ ఇచ్చారు. ఇది తోడా అట్లా ఇట్లా అయింది. మీకు అనిపిస్తుంది ఈ చుట్టుకమ్మకి ఇట్లా ఊపితేనే మంచిగా ఉంటుంది. ఎందుకు నాన్న ఇట్లా నేర్పించినవయ్యా? నీకు వచ్చినాక గిమ్మ కొడతాను నన్ను. ఈ చుట్టుకమ్మకి ఇట్లా ఊపితే మంచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు టైం వచ్చేసి 12:30 కావస్తుంది. మేము ఇంకా లేచి ఉండి ఇట్లా ఊపుకుంటూ కూర్చుంటున్నాం. అంటే మా ఇంటికి వచ్చినాక మేము లేచే ఉండాలని ఫిక్స్ అయినారా ఏం కదా మీరు? మేము వచ్చినాక మీ సంగతి చెప్తాం. ఇదేనా ఈ పిల్లని వండనేమో, మా అన్ననేమో ఫోన్ చూసుకుంటే జనాలందరూ లేచే ఉన్నారు, ఒక్కరం కూడా వండలే. ఈ బంగారు తల్లి కోసం గిట్లున్నది కథ. సూది వేసుకుని ఆయన వండుకున్నాడు. ఈమెనేమో చూడు గిట్లా ఊపుకుంటూ ఉండాలంటే ఏంది? గిమ్మ గుంజుతాం అంటే నామగా గుంజుతాం రా మామగా.